వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కసరత్తు ముమ్మరమైంది. ఇవాళ రేపు కూడా ముందడుగు పడబోతుంది. ఈ బిల్లును అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లోక్సభకు తీసుకుని రాబోతోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. ఈ ముసాయిదా బిల్లుకు ఇదివరకు కేంద్ర ప్రభుత్వం పజ్జెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. అయితే ఇదే ముసాయిదా బిల్లు ఇంకా సేపట్లో సభా సమక్షానికి రాబోతోంది. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా అధికార ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జమిలీ ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఆ కమిటీ ఇచ్చే సూచనలు సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు లోక్సభకు ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ బిల్లుపై తన నిర్ణయాన్ని వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని వ్యతిరేకిస్తున్నామని కూడా ప్రకటించేసింది. మొదటి నుంచి తమ నిర్ణయం ఇదేనని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒకేసారి అన్ని రాష్ట్రాలు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కాదని తెలిపింది. ఈ బిల్లు వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందని లోక్సభ విప్ కొడికిన్నల్ సురేష్, ఇంకా ఎంపీలు మనీష్ తివారీ, జైరాం రమేష్ అన్నారు. భారత్ ఓ సామాఖ్య దేశమని అంటూ కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు తనకంటూ సొంత వ్యూహాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, పథకాలు ఉంటాయని కె సురేష్ అన్నారు. మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికే కట్టుబడి ఉంటాయని చెప్పారు. మనీష్ తివారీ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ రూల్ 72 కింద సెక్రటరీ జనరల్కు నోటీసులు కూడా ఇచ్చారు. రాజ్యాంగబద్ధ సమైక్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ అభ్యంతరాలను సభలో చర్చ సందర్భంగా వివరిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. దీనిపై తమ అభ్యంతరాలను వివరిస్తూనే ఈ ఏడాది జనవరి 17వ తేదీన కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్కు తమ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సైతం లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ బిల్లు వెనుక ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఏంటో తమకు ముందే తెలుసని కూడా జైరాం రమేష్ వ్యాఖ్యానించడం విశేషం.